ఇక్కడ మీరు రూమ్ తీసుకునేటప్పుడు అడగండి అక్కడ వండుకోవచ్చు లేదని. మేమైతే ఇక్కడ అడిగే తీసుకున్నాం, వండుకోవచ్చు. ఏంది ఈ జెండా కార్కి ఎదురుగుంటే ఫైనా? చూడండి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ మాకు. సెకండ్ డే ఇన్ గోవా. అయినా ఆడైంది 3500 కొట్టినాము, ఇక్కడ 1400కి ఇంత బెస్ట్ రూమ్స్ వచ్చినాయి. కావాలంటే ఇక్కడ బైక్స్ కూడా రెంట్కి దొరుకుతాయి. సోలో ట్రావెలర్ కి సిటీ బస్సులు కూడా అవైలబుల్ ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే యూనివర్స్ బ్లాగ్స్. నేను మీ ఆర్కే. గోవా అనేది అందరి మైండ్లో ఒక మంచి డెస్టినేషన్. అంటే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి మనకైతే గోవా అయితే ముందు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. గోవా అనేది మన ఇండియాలో టాప్ టూరిస్ట్ ప్లేస్. అంటే గోవాలో ఒక పార్టీ కల్చర్, అంటే పార్టీ ఆఫ్ ది క్యాపిటల్ అని కూడా అంటారు గోవాని. కాకపోతే నేను ఇప్పుడు గోవా గురించి ఏం చెప్తున్నా అంటే, రీసెంట్గా ఒక 2 days బ్యాకే నేను గోవా వెళ్ళి ఇప్పుడు వచ్చిన. అంటే గోవా వెళ్ళొచ్చినాక నేను వీడియో షూట్ చేస్తున్నా. నేనైతే గోవా వెళ్తాను అనుకోలేదు. అంటే గోవా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసే అంత పెద్ద ఛానల్ కూడా కాదు, అలాగే ఆ మానిటైజేషన్ కూడా అవ్వలేదు మన ఛానలే. కాకపోతే నేను గోవా ఎలా వెళ్ళానంటే, మా ఫ్రెండ్స్లో కొలీగ్స్ కొంతమంది ప్యాకేజ్ ద్వారా గోవా వెళ్తున్నారు. వాళ్ళలో ఒక పర్సన్ తగ్గితే వాళ్ళ ప్లేస్లో అయితే నేను వెళ్ళాను గోవా. కాబట్టి నేను వాళ్ళు ఎంతవరకు తిరగగలరు గోవాలో, నేను అంతవరకు మీకైతే ఎలాగోలైన గోవా ప్లేస్లు కొన్ని చూపించాను అనుకున్నా. కానీ మేము గోవా వెళ్ళేటప్పుడు మేము వెహికల్ అయితే పెట్టుకున్నాం. వెహికల్లో ఏమేమి ఫేస్ చేసినాం, మేము వంట ఎలా వండుకున్నాం, అలాగే అక్కడ రూమ్స్ ఎలా అని, మాతో పాటు మేము వంట సంబంధించిన అన్నీ తీసుకుపోయినాం. అయితే మళ్ళీ అక్కడ రూమ్స్ ఎలా ఉన్నాయి, అంటే రూమ్స్ ఎలా ఉంటాయి, ఎలా దొరుకుతాయి, మేము ఎక్కడ స్టే చేసినాం, ఇంకా అక్కడ ఎలా తిరగవచ్చు, సోలో ట్రావెల్ ఎలా తిరగవచ్చు అయితే నేనైతే ఈ వీడియోలో చెప్తున్నా. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఎవరికైతే మీతో పంచుకుంటున్నా. నేను చెప్తున్నా ఫ్రెండ్స్, నేనైతే ఈ గోవాలో నా దృష్టిలోనే లేదు గోవా ఎక్స్ప్లోర్ చేద్దామని. కాకపోతే ఇది వచ్చిన అవకాశాన్ని ఎందుకు యూజ్ చేసుకోకూడదని నేను గోవా వెళ్ళి కొన్ని వీడియోస్ తీసేసిన, కొన్ని వీడియోస్ అన్న తీసిన. నేను కష్టపడి అక్కడ తిరిగి మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయినామంటే, ఏపీలో ప్రకాశం డిస్టిక్ మార్కాపురం నుండి అయితే స్టార్ట్ అయినాము. అక్కడి నుంచి మేము రూట్ మ్యాప్ పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే నంద్యాల చేరినాం, తర్వాత కర్నూలు, తర్వాత బళ్ళారి, తర్వాత హుబ్లీ, అలా కర్ణాటక బార్డర్ దాటినాక గోవా బార్డర్ రీచ్ అయినాం. వెహికల్లో వెళ్ళేటప్పుడు మేము ఏమేమి సమస్యలు ఎదురైనామో ఇప్పుడైతే మీకు అయితే చెప్తా. వెహికల్ 6 అయితే వెహికల్లో వెళ్తున్నాం. వెహికల్ వెళ్ళే ముందు కర్ణాటక బార్డర్ నుంచి గోవా బార్డర్ వరకు ఫారెస్ట్ అయితే తగ్గుతుంది. ఆ ఫారెస్ట్లో మమ్మల్ని ఒక చోట అయితే ఆపిర్రు. అంటే అటు ఇటు గోవా బార్డర్ దగ్గర దరిదాపులో ఆపిర్రు. ఆపిన తర్వాత ఫస్ట్ ఏమడిగారంటే, డ్రైవర్ దగ్గర ఇవైతే ఈ 4 అయితే ఉండాలి. మెయిన్గా వచ్చేసి ఆర్సీ కార్డు, తర్వాత లైసెన్సు, నెక్స్ట్ వన్ పొల్యూషన్, తర్వాత వచ్చేసి ఇన్సూరెన్స్. ఈ 4 అయితే ఒక సెట్ జిరాక్స్ తీసుకొని అయితే దగ్గర అయితే పెట్టుకోండి. తర్వాత మీకు వెహికల్ గురించి ఇంకొక పాయింట్ ఏంటంటే, వెహికల్ షోరూంలో ఎలా ఉందో బయట వచ్చినప్పుడు కూడా అలాగే ఉండాలంట. అంటే షోరూంలో ఉన్న అద్దాలే బయట కూడా ఉన్నాయంట. ఆ అద్దాలకి తిన్ లేయర్ వేయించినా కూడా ఫైన్ వేస్తున్నారు. అంటే ఏమన్నా ఎండ లోపల పడకుండా తిన్ లేయర్ వేయించుకుంటాం కదా, దానికి కూడా ఫైన్ వేస్తున్నారు. అంటే అది మీ అందరికీ తెలుసు. కాకపోతే మాకు ఎదురైన సమస్య అది. అంటే మేము అనుకున్నాం. తర్వాత ఇంకొంచెం ముందుకు పోయాగానే మాకు ఫ్లాగ్ ఉండకూడదంట. అంటే నేషనల్ ఫ్లాగ్స్ ఉంటాయి కదా కార్లకి, ఆ ముందు ఎదురుగా ఆ ఫ్లాగ్ అనేది ఉండదు కదా, అది ఓన్లీ విఐపీ వాళ్ళకే ఉండాలంట. ఇది ఒక సమస్య. ఏంది ఈ జెండా కార్కి ఎదురుగుంటే ఫైనా? దేనికి ఫైన్? మనం మొత్తం తెలంగాణ గుజరాత్ జెండా పెట్టుకోండి. నేను ఇక్కడ పర్మిషన్ లేదా కార్కి? నేను అప్పటికి అడిగే ఈ డ్రైవర్లు అందరినీ. తర్వాత గోవా బార్డర్ దాటినమో లేదో అక్కడ నుంచి 50 నుంచి 60 స్పీడ్ అసలు ఉండకూడదంట. 60 నుంచి 50 లోపే వెళ్ళాలంట. అంతకన్నా ఎక్కువ స్పీడ్ వెళ్ళాలంటే మళ్ళీ కెమెరాలు క్యాప్చర్ చేస్తాయి. మధ్యలో వీళ్ళు పోలీసులు వెయిట్ చేసి కెమెరా పట్టుకొని రెడీగా ఉంటారు, మనల్ని ఫైన్ వేస్తారు మనకి. కాబట్టి ఇదొక సమస్య. ఇది కూడా జాగ్రత్తగా అయితే ఇదైతే చూసుకోండి. తర్వాత మీకు ఆ కార్లో గోవా బార్డర్ దాకా కార్లో వెళ్ళేటప్పుడు ఫ్రంట్ పర్సన్స్ ఇద్దరు ఖచ్చితంగా సీట్ బెల్ట్ అయితే పెట్టుకోండి. సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా ఫైన్ పడుతుంది. కాబట్టి ఇది ఒకటి. ఇంకొకటి, మనకి లోకల్ బండ్లు అయితే అసలు పోలీసులు ఎటువంటి ఆపడం కూడా చేయట్లేదు. లోకల్ అని కనపడితే చాలు, ఏపీ అయినా తమిళనాడు అయినా తెలంగాణ కనపడితే చాలు ఎమ్మటి అటాక్ చేస్తారు. అటాక్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చూడటము, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి ఆ కేసులు పెట్టడము ఇట్లాంటివన్నీ చేస్తారు. కాబట్టి సేఫ్గా అయితే వెళ్ళండి. అక్కడ కార్లో మాట వెళ్ళే మాత్రం అయితే ఇవైతే పాటించండి. ఖచ్చితంగా ఫ్రంట్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలా. గోవా బార్డర్ దాకా 50 నుంచి 60 లోపల వెళ్ళాలా. ఇంకా ఆ డ్రైవర్ దగ్గర లైసెన్స్ ఉండాలి, అవన్నీ ఉండాలా. తర్వాత నేషనల్ ఫ్లాగ్ ఉండకూడదు. ఇంకొకటి డ్రైవర్ దగ్గర ఒక లైసెన్స్ సెట్, అంతే ఒక సెట్ అయితే జిరాక్స్లు పెట్టుకోవాలి. తర్వాత షోరూమ్ నుంచి వచ్చిన కార్ అద్దాలే ఉండాలి. ఏమైనా తిరిగి ఉంటే మాత్రం కూడా ఫైన్ పడింది. ఇవి కార్లో వెళ్ళే మాత్రం అయితే ఇవైతే రూల్స్ అయితే పాటించండి. చాలా మంది చెప్తుంటే విన్నా, గోవా ఎంట్రీ అయిన కానించి గోవాలో కిరాణా షాపులు ఉన్నట్టు ఉంటాయంట, వైన్ షాపులు. ఇక్కడికి వచ్చినాక నిజమే అని అర్థమైంది. అప్పుడు మేము గోవా ఎంట్రీ అయినా లేదా వెంటనే మేమైతే ఒక రైట్ సైడ్ లో వైన్ షాపులు చాలా చూసినాం. కాదు ఇది ఒక బిగ్ గా అనిపిస్తే ఇది ఒకసారి చూసొద్దామని లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్తే నాకైతే మతిపోయింది. ఈ వైన్ షాపులు ఇలాంటి చూస్తే నేను ఇంతవరకు నా లైఫ్ లో ఒక్కసారి కూడా ఇలాంటి వైన్ షాప్ చూడలేదు. మన ఏపీలో అయితే అసలు ఇంతవరకు చూడలేదు ఇలాంటిది. ఇక్కడ వాటి రేట్లు కూడా కొన్ని చూసా చూడండి, చాలా చీప్ గా ఉంది మందు రేట్లు అయితే. నాకైతే అంత అవగాహన లేకపోలేక అక్కడ ఉన్న బాటిల్స్ పై ఉన్న పేర్లు కూడా సరిగా చదవలేకపోయినా. తర్వాత ఫోటోలు తీసి మా బ్లాక్ డాగ్ టీచర్స్ తీసుకున్నాం. టీచర్స్ ఎంత ఎంత పడుతుంది సార్ చెప్పదు? ఇది అమెరికన్ ప్రైడ్, ఇది కాదు. ఇదంతా 1850 రెడ్ లేబుల్. పేరేంటిది? చివాస్ రీగల్. 3500 ఉంది. జాక్ డానియల్ అక్కడ ఉన్నాయి భయ్. జాక్ డానియల్ బ్లాక్ లేబుల్, బ్లాక్ ఉంటుంది ఇందులో. ల్యాంబోర్గిని 1500 ల్యాంబోర్గిని. ఇదేందిరా మనిషి పుర్రెలాగుంది. ఫేస్బుక్ ఫేస్ ఉంటుంది 1500. కాలంగట బీచ్ బాగా మేము కార్లో వెళ్ళిన ఫస్ట్ అయితే కలాంగుట్ బీచ్ అయితే చేరుకున్నాం. కలాంగుట్ బీచ్లో చేరుకున్న తర్వాత మేము రూమ్స్ ఎలా తీసుకున్నాం అయితే మీకు ఇప్పుడు చెప్తా. మేము రూమ్స్ కోసం ఏదో పోరాడి గెలవలేదు. అక్కడికి వెళ్ళంగానే బీచ్కి వెళ్ళంగానే చుట్టూ 4-5 వచ్చేసి మీకు రూమ్ కావాలని వాళ్ళు అడుగుతారు. సరే మేమని మేము సరే ఇంక రూమ్ ఎట్లా కావాలి కదా 6 మందికని వెళ్ళాం. ఒక రూమ్ అయితే తీసుకున్నాం. ఆ రూమ్ ఛార్జ్ అయితే 3600 అయితే తీసుకున్నారు మాకు. ఒక రోజుకి 3600 తీసుకున్నారు. మాకైతే చీప్కే దొరికింది అనిపించింది ఫస్ట్. తర్వాత స్విమ్మింగ్ పూల్ విత్ స్విమ్మింగ్ పూల్కి ఒక 300 పే చేసుకుంటే ఆ రూమ్లో అయితే వచ్చాం. మాకు స్విమ్మింగ్ పూల్ కూడా ఇచ్చారు. ఆ స్విమ్మింగ్ పూల్ కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ మాకు 3500 పే చేస్తే ఇచ్చారు. అంటే 6 మందికి గెలిపి, అంటే మనిషికి ఎంత పడదు? 600 కన్నా ఎక్కువ పడలేదు. మేము గోవాలో ఫస్ట్ డే స్టే చేసిన రూమ్ ఇది. అక్కడికి వెళ్ళంగానే మీకు రూమ్స్ ఆటోమేటిక్గా కనపడతాయి. ఎటు చూసినా అక్కడ అది టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ కదా, ఎక్కడ పెట్టినా రూమ్స్ కనపడతాయి. హోటల్స్, లాడ్జెస్, అలాగా రిసార్ట్స్ అన్నీ అక్కడే ఉంటాయి. మా రూమ్లో ఒకే ఒక బెడ్ ఉంది, అలాగే ఒక ఫ్యాను, ఒక ఫ్రిడ్జ్, ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. మాకు ఫస్ట్ డే రోజు అయితే 3600 వచ్చింది. సెకండ్ డే రోజు ఏం చేసినామంటే మేము ఇంకొక 2 రూమ్లు అడిగితే దానికన్నా చీపు. ఇప్పుడు 3600 మాకు అది చీపు. దానికన్నా చీపుగా అయితే రూములు దొరుకుతాయి. 1400 ఓన్లీ నెక్స్ట్ డే రూమ్కి అయితే చూపిస్తే ఆ రూమ్ కూడా 1400లోనే మాకు రూమ్ వచ్చింది. అంటే జస్ట్ 1400లో 6 మంది ఉండేటట్టు రూమ్ వచ్చింది. అంటే 4 వచ్చేసి బెడ్ల మీద పడుకోవచ్చు, ఇంకొక 2 సోఫా సెట్లో పడుకోవచ్చు. మేము తీసుకున్న రూమ్ అయితే అట్లా ఉంది. ఫస్ట్ రూమ్ అలాగే, సెకండ్ రూమ్ అలాగే ఉంది. అయితే ఫస్ట్ రూమ్ కాస్ట్ ఎక్కువ ఉంది, సెకండ్ రూమ్ అయితే కాస్ట్ తక్కువ ఉంది. అది సెకండ్ డే రోజు. ఫస్ట్ డే రోజు వచ్చి 3600 పెట్టాం, సెకండ్ డే రోజు వచ్చి 1400
పెట్టినాం, కానీ చాలా మంచిగా అనిపించింది. కాబట్టి నేను చెప్పేది అంటే మీరు అక్కడికి వెళ్ళాక ఆ చుట్టుపక్కల చూడండి, మీకు రూమ్స్ 4-5 చూసి దాన్ని మీకు నచ్చిన రూమ్ అయితే సెలెక్ట్ చేసుకుని వెళ్ళండి. అయితే కొన్ని చీప్లో ఉంటాయి, హై కాస్ట్లో ఉంటాయి, రిసార్ట్లు ఉంటాయి, మా నార్మల్ ఒక హాస్టల్స్ ఉంటాయి. కాబట్టి ఏదైనా మీరైతే ప్రిపేర్ చేసుకోండి. మీరే ముందే మేము సెకండ్ డే కూడా చాలా చీప్లో ఒక రూమ్ తీసుకున్నాం కదా, ఆ రూమ్ చూడండి ఒకసారి. సెకండ్ డే ఇన్ గోవా అయినా ఆడైంది 3500 కొట్టినాము, ఇక్కడ 1400కి ఇంత బెస్ట్ రూమ్స్ వచ్చినాయి. అంతే మన ఎక్స్పీరియన్స్. 3500 వదిలించుకున్నాం ఫస్ట్ డే రోజు. అసలు చూడు ఎంత 2 బెడ్లు ఇక్కడ 4 పడుకోవచ్చు ప్రశాంతంగా. 1400కి ఇంత చీప్ రావడం అంటే మామూలు విషయం కాదు. 6 ముందే ఉండొచ్చు. మా ఇల్లో ఒకళ్ళు ఉన్నారు, ఇంతకుముందు గోవా వెళ్ళి వచ్చినారు. వాళ్ళకి తెలుసు అంటే గోవాలో ఫుడ్ కొంచెం నార్త్ ఫుడ్ కదా, మంది సౌత్ ఫుడ్, రెండింటికి ఎంతైనా డిఫరెన్స్ ఉంటుంది కదా. అందుకని ఫుడ్ విషయంలోకి మేమేం చేసినామంటే మాతో గ్యాస్ పొయ్యి క్యారీ చేసినాం. అంటే చిన్న సిలిండర్, గ్యాస్ సిలిండర్ ఉంటుంది తెలుసా, అది క్యారీ చేసినాం. మాతో పాటు గ్రాసరీ క్యారీ చేసినాం. అలాగే చిన్న ఇట్లా ఉంటాయి బౌల్స్ అన్నీ, మాకు వంటకి అవసరమైన ప్రతి విషయం, ప్రతి గ్రాసరీ అన్నీ అయితే మేము క్యారీ చేసినాం కార్ డిక్కీలో పెట్టుకొని. కాకపోతే మీరు అక్కడికి వెళ్ళాక ఆ రూము, మీరు ఎక్కడైతే రూమ్ తీసుకుంటారో ఆ రూమ్ ఓనర్ని అడగండి. ఆ ఓనర్ని అడగండి, మీకు అక్కడ వండుకోవడానికి పర్మిషన్ తీసుకున్న తర్వాతే మీకు ఇవన్నీ లోపల పెట్టుకోవడానికి పైన. మేమైతే పర్మిషన్ తీసుకొని అక్కడ వంట అయితే స్టార్ట్ చేసుకున్నాం. మేము ఉదయం అంతా బీచ్లో తిరుగుతున్నాం, మధ్యాహ్నం అంతా బీచ్లో, మధ్యాహ్నం టయానికి మా ఇంటి రూమ్కి వచ్చేసి అక్కడ వండుకొని అక్కడే తినేసి మళ్ళీ బీచ్కి వెళ్ళిపోతున్నాం. చాలా అయితే బాగుంది. ఇగో ఇలాగ ఫుడ్ ఇక్కడే ప్రిపేర్ చేసుకున్నాం. ఏనమ్మా వంట ఇక్కడ మీరు రూమ్ తీసుకునేటప్పుడు అడగండి అక్కడ వండుకోవచ్చు లేదని. మేమైతే ఇక్కడ అడిగే తీసుకున్నాం. వండుకోవచ్చు, హ్యాపీగా వండుకోవచ్చు పైన. అంటే మాకు పైన ఇచ్చారు స్విమ్మింగ్ పూల్ పక్కనే, మాకు వండుకొని ఇక్కడే తినేసి అది అక్కడ కూర్చొని వేసేస్తారు. ఇంకా మా ఫ్రెండ్స్ అంతా ఇక్కడ చూపిస్తుంది అండి, అదిగో చూసిరా. కాబట్టి మీరు వచ్చేటప్పుడు గ్యాస్ అవన్నీ క్యారీ చేయండి. మేమైతే అన్నీ క్యారీ చేసినాం, ఆఖరికి ఫుడ్ ఐటమ్స్ మొత్తం క్యారీ చేసినాం. ఇక్కడే వండేసుకున్నాం. వచ్చినాక చికెన్ కూడా వండుకున్నాం, చూపిస్తా చికెన్. ఆ బౌలియా, ఓ బౌలి కాబట్టి ఇవైతే వెయిట్ చేయండి. ఖచ్చితంగా రూమ్స్కు ఇబ్బంది పడకుండా రూమ్స్ వాళ్ళే మీకు వచ్చి దగ్గరకు వచ్చి మరీ అడుగుతారు. మీకు వాటి గురించి ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. కలాంగుట్ బీచ్ నుంచి అలా ముందుకు రాగానే మనకైతే అక్కడ బస్ స్టాప్ కనపడుతుంది. సిటీ బస్సులు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మీకు కలాంగుట్ బీచ్ చేరిన తర్వాత మీకు అక్కడ నుంచి వేరే చోటికి వెళ్ళడానికి సోలోగా వెళ్ళాలనుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా సిటీ బస్సులు కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే పక్కకు అక్కడ నుంచి కండోలం బీచ్ అయినా, బాగా బీచ్ అయినా, ఆ నెక్స్ట్ వన్ అంజునా బీచ్ అయినా, తర్వాత అగోరా ఫోర్ట్ అయినా, జైలుకైనా, ఎక్కడికైనా మీకు అక్కడ నుంచి వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. పానాజీ అంటే ఓల్డ్ గోవాకైనా వెళ్ళొచ్చు అక్కడ నుంచి వెహికల్స్, సిటీ బస్సులు ఉంటాయి. సోలో ట్రావెల్ అయితే అంటే నేను ఎందుకంటే చెప్తాను, నేను సిటీ బస్సులోనే వెళ్ళిన. అక్కడికి వెళ్ళాక అంటే కార్ మనతో రాదు కదా, అక్కడ వాళ్ళంతా ఎంజాయ్ చేయడానికి వచ్చారు, వాళ్ళంతా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి కార్తో పెద్ద రిస్క్ ఎక్కువ ఉంటుందని నేనైతే అక్కడికి వెళ్ళి సిటీ బస్సు తీసుకొని నేను ఈ మిగతా బీచ్కి వెళ్ళిన. కండోలం బీచ్ కి, అంజునా బీచ్, అగోరా ఫోర్ట్, ఈ 3 ఫోర్ట్లు మాత్రమే తిరగలిగిన. గోవాలో తిరగడానికి మెయిన్గా స్కూటీలు అయితే తీసుకోండి, అదే బెస్ట్ ఆప్షన్. అయితే స్కూటీలు రెంట్లు ఇచ్చే ప్లేస్లు అయితే అక్కడ ఎక్కడ పట్టినా కనపడతాయి. మీకు అలా రోడ్డు అమ్మని నడుచుకుంటూ వెళ్తుంటే బోర్డులు అవైలబుల్ ఉండి ఇక్కడ స్కూటీలు రెంట్ ఇస్తారనే ప్లేస్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. లేకపోతే ఓన్గా డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అనుకుంటే మీకు ఇక్కడ స్కూటీలు అవైలబుల్ ఉంటాయి, బైక్స్ రెంట్ ఉంటాయి. అన్ని బైకులు రెంట్కి ఇస్తారు మీకు. అయితే లైసెన్స్ ఉండాలా. ఇంకొకటి లైసెన్స్ ఒక స్కూటీకి వచ్చేసి ఒక రోజుకి వచ్చేసి 600 రూపాయల నుంచి 500-600 అయితే ఛార్జ్ అయితే ఖచ్చితంగా చేస్తారు. అయితే మీకు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ స్కూటీ తీసుకోవాలనుకుంటే మీరు స్కూటీ తీసుకునే ముందే ఒక వీడియో అయితే తీసుకోండి. ఆ స్కూటీ ఏ పొజిషన్లో ఉంది, దానికి ఏమేమి డ్యామేజ్లు ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని మరి. ఎందుకంటే గోవాలో కొన్ని స్కామ్స్ జరుగుతాయి, ఇతర ప్లేస్లలో ఖచ్చితంగా స్కామ్స్ జరుగుతాయి. కాబట్టి ఈ స్కామ్స్ నుంచి దూరం కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా మీరు ఆ స్కూటీ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే తీసుకోండి. మీకు అక్కడ నుంచి స్కూటీ కూడా అవైలబుల్ ఉంటుంది. కాబట్టి గోవా వెళ్ళాక అదేదో పెద్ద వేరే ప్రపంచం, వేరే ఫారెన్ కంట్రీ అన్నట్టు అనుకుంటే అది మన దేశంలో ఉన్న చిన్న రాష్ట్రమే. కాబట్టి అక్కడికి వెళ్ళాక ఇలాంటి చిన్న సమస్యలు ఫేస్ అయినా ఎటువంటి లేదు, అక్కడ ఈజీగా తిరిగేయచ్చు. కాకపోతే కొంచెం ముందు ఐడెంటిఫై అంటే కొంచెం అవగాహన తెలుసుకున్నారంటే అక్కడికి పోయినాక ఏమేమి చేయాలో తెలుసుకుంటే చాలు, మీరు అక్కడికి పోయినాక హ్యాపీగా తిరగచ్చు. గోవా అనేది అంటే ఎంజాయ్ ప్లేస్. మందు మాత్రమే చీపు, ఫుడ్ అయితే విపరీతమైన కాస్ట్. అందుకే మేము వంట వండుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినాం. అంటే మేము కొద్దిగా ఖర్చు తగ్గుద్ది, అలాగే మన సౌత్ ఇండియన్ ఫుడ్, నార్త్ ఇండియన్ ఫుడ్ తేడా ఉంటుంది. కాబట్టి మేము వంటనైతే ప్రిపేర్ చేసుకుందామని ఫిక్స్ అయినాం. అందుకే మాతో పాటు క్యారీ చేసి మేమైతే వంట ప్రిపేర్. కాకపోతే నేను చెప్పిన ఫాలో అవ్వండి.
ఇది ఫ్రెండ్స్ వీడియో. ఫైనల్గా అయితే గోవా అయితే రీచ్ అయినాం. గోవా రీచ్ అవడానికి మనకైతే 1 డే అయిపోతుంది. అంటే నైట్ బయలుదేరితే రేపు ఈవినింగ్ 3 లోపు గోవా వెళ్ళిపోతారు. ఆ 3 నుంచి ఏదైనా ఒక బీచ్కిలోకి వెళ్ళి అక్కడ స్టే చేయండి. లేకపోతే అప్పట్లోకి రూమ్స్ అవన్నీ తీసుకొని ఫస్ట్ డే రోజు అయితే అవన్నీ కంప్లీట్ చేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ డే నుంచి గోవా తిరగటం అయితే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం కలాంగుట్ బీచ్ గురించి అయితే తెలుసుకుందాం. అక్కడ నైట్ లైఫ్ ఎలా ఉంటుంది, వాటర్ స్పోర్ట్స్ గేమ్స్ ఎలా ఉంటాయి, వాటి గురించి అయితే మనం తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. మీకు కానీ నచ్చితే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియో చూడండి. గోవా అంటే ఏందో మీకు అర్థమైద్ది.